ప్రధానమంత్రి గారు ఇజ్రాయెల్ వెళ్ళారు. ఎప్పుడు 24, 25 ఈ 2 రోజులు ఆయన అక్కడే ఉన్నారు. అక్కడ ఉండి ఏం చేసిందంటే ఇక్కడ వాళ్ళ పార్లమెంట్ ఉంటుంది కదా, పార్లమెంట్ను కెసెంట్ అంటారు. అక్కడ పోయి కొంచెం స్పీచ్ ఇచ్చిండ్రు, ఇంకా అన్ని చేయాల్సినవి చేసిండ్రు. అయితే సరే, ఇది ప్రధానమంత్రి గారు వెళ్ళిండ్రు. హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరు, బెంజమిన్ నెతన్యాహు గారు, హీజ్ ద గై రైట్. అయితే ఇక్కడ ఈయన దగ్గరికి వెళ్ళి ఈయన కలిసిండ్రు. ఇది ఇజ్రాయిల్ టెక్నాలజీలో అసలు అమెరికా కంటే కూడా ఒక అడుగు ముందుంటుంది. ఎందుకంటే వీళ్ళు పక్కనే ఉన్న 7 దేశాలు 8 దేశాలు అరబ్ దేశాలు అన్నిటితో యుద్ధం ఎట్టే టైం కూడా చేయగలిగే అంత కెపాసిటీ ఉంది. కనుక ఏమన్నట్టు వాళ్ళ ఆర్టిలరీ, వాళ్ళ సాఫ్ట్వేర్, వాళ్ళ సైబర్ సెక్యూరిటీ, తర్వాత మామూలు సెక్యూరిటీ, ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఒక మొసాద్ అంటారు, ఒక వేరే రేంజ్లో ఉంటుంది. మన ప్రధానమంత్రి గారు వెళ్ళిండ్రు. ప్రధానమంత్రి గారు వెళ్ళి ఇప్పుడు ఇక్కడ మీటింగ్ మాట్లాడుకున్నారు. సరే, ఇద్దరు కలిసి ఒక మీటింగ్ మాట్లాడుకుంటే నెతన్యాహు గారు ఏమన్నారంటే, ఐ అండ్ మై చిల్డ్రన్ ఓ ఇండియా ఏ గ్రేట్ పర్సనల్ డెబిట్. అంటే మేము భారతదేశానికి రుణపడి ఉన్నాం. ఎందుకు రుణపడినారంటే, సారా ఉంటుంది ఆమె, వాళ్ళ ఫస్ట్ వైఫ్ సారా, ఆమెను ఫస్ట్ ఇండియన్ రెస్టారెంట్లో కలిసినట్ట. ఇక అప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి మేము భారతదేశానికి ఎంతో రుణపడినాం అంటాం. ఇది పర్సనల్ ఎజెండా, దేశానికి ఏమి పెద్దగా సంబంధించింది కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ బిలాంగింగ్ టు 2 నేషన్స్. ఓకే, 2 దేశాల హెడ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఇవి కాదు అక్కడ మాట్లాడాల్సింది. భారతదేశానికి రుణపడినాం అంటే ఏమన్నా ట్రేడా, ఏమైనా ఎకానమీయా, లేకుంటే బిజినెస్ సపోర్ట్సా, లేకుంటే ఏమన్నా మిలిటరీ సంబంధాలా, ఏంటి ఇవన్నీ? దేనికి రుణపడినారు? మనం ఏమన్నా వాళ్ళకు కష్టాలు ఆదుకున్నామా, వాళ్ళు మన కష్టాలకు వచ్చిండ్రా, ఎట్లా ఏంది అనేది మనం తెలుసుకోవాలి. ఇవన్నీ లేకుండా మేము రుణపడినాం అంటే ఇవన్నీ చాలా చిన్న మాటలు అనమాట. 2 దేశాధ్యక్షుల మధ్యలో మాట్లాడాల్సిన మాటలు ఇవి కావు. మరి మనం ఈ ఇజ్రాయెల్కి పోతా అంటే ఎందుకు వద్దంటున్నాం? ఇజ్రాయెల్లో ప్రాబ్లం ఏంది అంటే, ఇది మనమే కాదు, మనం ఎప్పుడు కూడా 2 దేశాల మధ్యలో శత్రుత్వం పెంచుకోవద్దు. దట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే దేశాల మధ్యలో శత్రుత్వం అనేది ఆ మిలిటరీ మీద ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. దాంతో ప్రజలకు కూడా బాగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే లైఫ్కు ఒక్కొక్కసారి థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, అవునా? అయితే ఇక్కడ ఏమైంది అంటే, ప్రధానమంత్రి గారు స్పీచ్ ఇస్తూ ఉంటే చూడండి, ఇక్కడ అపోజిషన్ ఇన్ ఇజ్రాయెల్ వాకౌట్ రైట్ వెన్ మోడీ రోస్ టు స్పీక్. అంటే ప్రధానమంత్రి గారు మనం లేచి మాట్లాడతారు అన్నప్పుడు వాళ్ళు ఇక అక్కడి నుంచి చూస్తున్నారు కదా మీరు, ఇక వీళ్ళందరూ లేచి వెళ్ళిపోతుండ్రు. ఇది ఏం బాగుంటుంది ఇట్లా? యాక్చువల్లీ ఫస్టే ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళొద్దు అని ఒక డైలాగ్ ఉండే. ఎందుకు అంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంది. ఎక్కడ మిడిల్ ఈస్ట్లో అంత యుద్ధ వాతావరణం, ఇరాన్ మీద యుద్ధం నడుస్తుందేమో అన్న సిచ్యువేషన్స్లో మనమే అసలు రండి మన ఇరాన్లో ఉన్న వాళ్ళని వెకేట్ చేసి ఇండియాకి వచ్చేసేయండి, అది సేఫ్గా లేదు, ఇంకా ఏ రోజైనా ఇరాన్ పైన యుద్ధం జరగవచ్చు అనే మాటలు మనం చెప్పి మళ్ళీ ఆడికి పోయి మళ్ళీ అక్కడ ఈ యుద్ధ వాతావరణంలో మన ప్రధానమంత్రి గారు ఆ రిస్క్ తీసుకొని అక్కడికి ఎందుకు వెళ్ళిండ్రు అంటే ఇక చెప్తారు. వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్స్ కూడా వెళ్ళిపోయారు అక్కడికి. ఇక్కడ అసలు మనం ఏంటంటే, ఇక్కడ పాలస్తీనా ఇజ్రాయెల్ అనేది ఒకటే. లెట్స్ ఇది పాలస్తీనా ఇజ్రాయెల్ అనుకుందాం. ఓకే, ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ అయితే ఇదేమో గాజా, ఇదేమో వెస్ట్ బ్యాంక్, ఇంకో స్ట్రిప్, ఇదంతా ఇప్పుడు ఇజ్రాయెల్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు మొత్తం కొంత కబ్జా చేసుకుంటూ వచ్చేసింది. ఇది చూడండి ప్రజలారా, ఒకప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనమాట. ఇది గాజా, ఎంత నీట్గా అందంగా మంచిగా ఉన్నది ఇది. అదే గాజా ఇదే బీచ్ మళ్ళీ పక్కనే ఉంది, కానీ మొత్తం బంగ్లాలన్నీ కూలిపోయి సర్వనాశనం అయిపోయింది. ఇక్కడ ఎందుకు ఇంత సర్వనాశనం అయిందంటే, ఇజ్రాయేల్ గాజా పైన పాలస్తీనా పైన దాడి ఒక రేంజ్లో దాడి వస్తే మొత్తం గిల్లులు అన్నీ కూలిపోయి ఎంతో ప్రజలు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మీరు చూస్తూనే ఉన్నారు. అక్కడ అన్నీ జరిగిపోయినాయి. ఇంత జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేసినాం అంటే, మనం ఎప్పుడు కూడా ఇదొకసారి చూడండి, మనం ఒకటి స్టాంప్ రిలీజ్ చేసినాం. ఈ స్టాంప్ దేనికి అంటే, పాలస్తీనా వాళ్ళకు మనం సాలిడారిటీ విత్ పాలస్తీన్ పీపుల్. పాలస్తీనా బేసికల్లీ ఇజ్రాయెల్ ఎవరిది అంటే, ఇజ్రాయెల్ ఏమో జ్యూస్ది, పాలస్తీనా ఏమో అరబ్స్ది. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఈ కొట్లాటని ఇది భయంకరంగా తయారైపోయింది అనుకోండి. ఇప్పుడు తర్వాత సంగతి అయితే మనం ఏంటంటే, సాలిడారిటీ పాలస్తీనాకు అరబ్స్ తోటి మనం ఎప్పుడూ సఖ్యతగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళ దేశం అని చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మాత్రం కథ వేరే ఉన్నది. నేను కాదు, మీరు కాదు, ఇప్పుడు ఇక్కడ మన అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన వాజ్పేయి గారు. ఓకే, క్రితం ప్రధానమంత్రి. ఓకే, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నది కదా, అదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఇంతకంటే ముందు ప్రధానమంత్రి. ఆయన కూడా ఏం చెప్పిండు అంటే, పాలస్తీనా అనే దాన్ని ఇజ్రాయెల్ ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పి ఆయన్నే చెప్పారు. మన గాంధీ గారు ఏం చెప్పారు అంటే, ఎట్లాగైతే ఇంగ్లీష్ పీపుల్కు ఇంగ్లాండ్ ఉంటుందో, ఇది అరబ్స్ది, పాలస్తీన్స్ది, ఇది పాలస్తీనా ల్యాండ్, ఇది ఇజ్రాయెల్ది కాదు అని చెప్పి చెప్పుకొచ్చిండు ఆయన కూడా ఇదే చెప్పుకొచ్చింది. అందరూ ఇట్లాంటి ఫారిన్ పాలసీలు ఇవన్నీ మాట్లాడారు. అయితే భారతదేశం ఏమైందంటే,
1991లో ప్రధానమంత్రి పివి నరసింహ గారు వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆయన కొంత పాలస్తీనాకి పక్కకు పెట్టేసి కొంత అప్పుడు ఇజ్రాయెల్ని కొంచెం పెంచి పోషించడం జరుగుతూ ఉంది. అందుకనే అప్పటి నుంచి కూడా మీరు కనుక చూస్తూ ఉంటే మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఎవరిని తిట్టినా కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు మాత్రం పివి నరసింహ గారిని తిట్టరు. ఎందుకంటే హీ డిడ్ ప్లెంటీ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు బీజేపీ. ఇప్పుడు మనం కరెక్ట్గా చూస్తే అప్పుడు బాబ్రీ మసీద్ కూడా కొట్టారు. ఎందుకంత అంత అవసరం ఏమొచ్చింది? దాన్ని ఆపడానికి కష్టమైంది. అప్పుడు పివి నరసింహరావు గారికి అంటే ఇక మరి ఆయన్ని చెప్పాలి. ఇప్పుడు ఆయన లేరు మనం అడగడానికి కూడా, కానీ చెప్తున్నట్ల. సో ఇంక ఇది తర్వాత అప్పుడు న్యూక్లియర్ టెస్టులు చేసేటప్పుడు ఆయనే టెస్టులు చేయొస్తుండే, కానీ దానికి కావాల్సుకొని ఇంకా బీజేపీకి వచ్చే విధంగా చేసినారు. ఏంటి అంటే అబుల్ కలాం రెడీగా ఉన్నారు, మీరు ఇది టెస్టులు చేయండి అని చెప్పి ఆనాటి కాలంలో ఆయన పోఖరాన్ టెస్టులు అట్లా చేయించేసేసినారు. ఎవరితోటి? అబ్దుల్ కలాం గారితో, ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి గారికి చెప్పి చేయించారు. సో అంటే మీరు చూడండి, ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వం చేయొస్తుండే, ఆయన చేతులలో ఉన్నప్పుడు కూడా దాన్ని చేయకుండా దాన్ని బీజేపీకి ఇచ్చారు. ఇప్పుడు పాలస్తీనాని కూడా పక్కకు పెట్టేసి ఆయన ఇజ్రాయెల్ని పక్క పెట్టుకున్నారు. ఎందుకు అంటే ఇవన్నీ మీరు కనుక చూస్తే ఇక్కడ కొంత ఇప్పుడు మనం ఎవరికి అర్థం చేసుకుంటున్నాం మీరు అర్థం చేసుకోవాలి. అరబ్స్కి మనం సపోర్ట్ చేయట్లేదు అక్కడ, అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని మనం దూరం పెట్టేస్తున్నాం అని అర్థం ఇక్కడ. అది అక్కడనే ఇక్కడ బాబిర్ మస్జిద్ దగ్గర అదే అయింది, పాలస్తీన్లో కూడా చూస్తూ ఉంటే కూడా అదే అవుతుంది. తర్వాత అయితే దీన్ని ఖండించారు ఎవరు? సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు ఉంటారు కదా, సిపిఐ పార్టీ వాళ్ళు, మార్క్సిస్ట్ వాళ్ళు ఖండించారు. ప్రధానమంత్రి గారు ఇజ్రాయెల్ వెళ్ళడం అనేది తప్పు అని చెప్పి ఆయన బలంగానే ఖండించారు. వాళ్ళు పెద్ద ఓపెన్ లెటర్ కూడా రాసిండ్రు. మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ స్ట్రైక్స్ కిల్లింగ్ స్కోర్స్ ఆఫ్ పాలస్టీనియన్స్. ఎవరు ఇదంటే ఇజ్రాయెల్ వాళ్ళు స్ట్రైక్ చేశారు కదా, స్ట్రైకులు చేస్తే అటాక్ చేస్తే కొన్ని వేల మంది, కొన్ని చాలా పెద్ద నంబర్ 50,000 మంది 70,000 మంది కూడా చనిపోయి ఉంటారని చెప్పి ఇక్కడ మనకు ప్రాపర్ నంబర్ తెలియదు. అలాగే దాటి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏమి ఫుడ్ కూడా దొరకని చూడలేదు. అక్కడ చిన్న చిన్న పిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, అట్లా ఆ ముసలోళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మందులు దొరకలేదు, తిండి దొరకలేదు. వాళ్ళని మొత్తం సీజ్ చేసేసిండ్రు అనమాట. ఎట్లా అంటే ఇజ్రాయెల్ కంప్లీట్లీ సీజ్డ్ గాజా అండ్ వెస్ట్ బ్యాంక్. బాగా ఇబ్బందులు అయిపోయినాయి వాళ్ళకి, అంత టఫ్ సిచ్యువేషన్ ఉంది. మరి ఇప్పుడు చెప్పండి మనం ఎవరికి సపోర్ట్ చేయాలి? అంటే ఎప్పుడైనా సరే ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళని కొంచెం ఆదుకునే పని చేయాలి, కానీ మనం ఆదుకునే పని చేయకుండా మిగతా పనులు చేస్తే మాత్రం ఇది తప్పు. లాస్ట్ ఇయరే ఇది September 13th చూడండి, ఇండియా ఓట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్లో పాలస్తీనా ఎండార్సింగ్ 2 స్టేట్ సొల్యూషన్. అంటే 2 దేశాలు ఉండాలి, 2 దేశాలు, ఒకటి పాలస్తీనా ఇంకోటి ఇజ్రాయెల్, ఇవి 2 దేశాలు ఉండాలని చెప్పి ఫ్రెంచ్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తే మనం సపోర్ట్ చేసినాం. చూడండి, ఫేవర్గా 142 మంది, ఆపోజిషన్లో 12 మంది. ఓకే, ఇంకా ఓటింగ్ అయిన వాళ్ళు, అబ్సెంట్ అయిన వాళ్ళకి ఒక 12 మంది. అంటే మీరు చూడండి, ఇన్ని దేశాలు ఓటేసి దాన్ని ఒక సైడ్కి తీసుకుపోయింది. అయిన తర్వాత కూడా మళ్ళీ మనం దానికి ఇవాళ పోయి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇజ్రాయెల్ తోటి మనకు ఒక డిఫెన్స్ డీల్ చేస్తున్నాం. ఏంది అంటే $10 బిలియన్. ఓకే, $10 బిలియన్ అంటే ఎంత? లెట్స్ సే ఇవాళ మనం 90 రూపాయలు వేసుకుంటే కూడా ఓకే 90,000 కోట్లు ఉంటాయి. ఈ 90,000 కోట్ల డీల్ ఒకటి చేస్తా ఉన్నాం. ఇది చూడండి ఒకటి ప్రజలారా, అంత హార్డ్వేర్ చూడండి, ఇదంతా హార్డ్వేరు, ఇదంతా ఎక్కడికి ఇంపోర్ట్ కొలాబరేషన్. ఎక్స్పోర్ట్ అనేది లేదు ఇక్కడ. మనం ఇండియా ఎక్స్పోర్ట్ చేసేది లేదు ఇక్కడ. ఇండియా మొత్తం ఇంపోర్ట్సే చేసుకుంటుంది, లేకుంటే కలిసి పనిచేస్తుంది తప్ప మనం ఏం చేయం. చూడండి, కొలాబరేషన్ DRDO తోటి ఒకటి చేస్తున్నాం, ఇంకోటేమో ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది ఇంపోర్ట్ రెడీ ఫ్రమ్ ఇజ్రాయెల్, ఇంకోటి ఇంపోర్ట్ రెడీ ఫ్రమ్ ఇజ్రాయెల్, ఇంకోటి ఇంపోర్ట్ రెడీ ఫ్రమ్ ఇజ్రాయెల్, ఇంకోటి ఇంపోర్ట్ రెడీ ఫ్రమ్ ఇజ్రాయెల్, ఇంకోటేమో అదాని తోటి చేస్తా ఉన్నాం. మనము అదాని కలిసి, అంటే అదానిను ఇంకా మన ఇజ్రాయెల్ వాళ్ళు కలిపి ఇంకొకటి. ఇదంతా హార్డ్వేర్ బ్యాచ్ అనమాట, ఇదంతా హార్డ్వేర్ దాన్ని. ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ రెడీ ఫ్రమ్ ఇజ్రాయెల్, ఇంకోటి కొలాబరేషన్లో, ఇంకోటి కొలాబరేషన్లో, మళ్ళీ ఇది కూడా అదానితోటి. అంటే అయితే అదానితోటి మనం కొలాబరేషన్లో ఒక బిజినెస్ చేస్తాం. భారతదేశం కాదు అది, హిందుస్థాన్ ఏరోనాటికల్స్, లేకుంటే మన రాను, లేకుంటే ఇంకా మన IS దీంతో కాదు. ఇవి కాకుండా అదానితోటి చేస్తూ ఉంటుంది మన ప్రభుత్వం. అదానితోటి కొలాబరేషన్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ. హౌ కెన్ ఇట్ రిప్రజెంట్ ఇండియా? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. అంటే మనం ఇంత సిల్లిగా ఆలోచించకుండా ఉంటామా అనేది మరొకసారి ఆలోచించుకోవాలి. మనకు మనమే, రైట్? అయితే మన భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటుంది ఎక్కడి నుంచి? ఇజ్రాయెల్ నుంచి. లేకుంటే అదాని ఇజ్రాయెల్ కలిసి పనిచేసి అది భారతదేశానికి పనిచేస్తున్నట్టు మనకు ఒక మసిబూసి మారేడుగా చేయడం అనమాట. ఇది ఎంతవరకు సమంజసం?
ఇవన్నీ ఇట్నే ఉన్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి గారికి ఇది ఒక మెడల్ ఇచ్చిండ్రు. ఇదంతా సంతోషం దాకా ఓకే డన్. రైట్. ఇండియా స్టాండ్స్ విత్ ఇజ్రాయెల్. ఇది చాలా తప్పు. ఎందుకు తప్పు అంటున్నాను అంటే కొన్ని వేల మందిని ఇజ్రాయెల్ అసలు పాలస్తీనా వాళ్ళని కొన్ని వేల మందిని ఇబ్బంది పెడతా ఉండి చచ్చిపోతా ఉన్నారు. అసలు వాళ్ళ మీద దాడులు విపరీతంగా ఉన్నాయి. అయినా మనం వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాం ఇజ్రాయెల్‌కి అంటే ఇది కరెక్ట్ కాదు. వీళ్ళేందంటే ఇండియన్ ట్రెడిషనల్ వేర్‌లో వచ్చిండ్రు. ఎవరు నెతన్యాహు. దానివల్ల పెద్ద విషయం ఏముండదు. ఆయన మిత్రుడు ఓకే. దీనివల్ల పెద్ద తేడా ఏముండదు భారతదేశానికి. అయితే టెక్నాలజీ ఇన్నోవేషన్ మీరు చూసిండ్రు కదా! అంతా హార్డ్‌వేరే ఉంది ఇక్కడ. సాఫ్ట్‌వేర్ అనేది లేదు. సాఫ్ట్‌వేర్ అంటే ఇక్కడ ఏంది అనుకుంటే మనం గనక చూసుకుంటే వాళ్ళ సైబర్ సెక్యూరిటీలో పెగసస్ అనేది ఇది ఇజ్రాయెల్ సాఫ్ట్‌వేర్. సేమ్ మన భారతదేశాన్ని కూడా కొనుక్కొచ్చిర్రు. ఇది చేసిండ్రు, అది చేశాను అని చెప్పి ఇంక దీని మీద ఏదో నడుస్తా ఉంది. కానీ ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇట్లాంటి సాఫ్ట్‌వేర్ల గురించి మాట్లాడలేదు. కేవలం హార్డ్‌వేర్ గురించి మాత్రమే మాట్లాడిండ్రు. అంటే అర్థం చేసుకోండి ఇక్కడ. సాఫ్ట్‌వేర్ మరి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఇంత ఉన్నాయి కదా! మరి మన దేశానికి సైబర్ సెక్యూరిటీ చాలా అవసరమే కదా! అట్లాగే మనకు స్పైవేర్లు కూడా అవసరమే కదా! మరి అన్ని హార్డ్‌వేరే ఎందుకు? ఒక సాఫ్ట్‌వేర్ పెగాసిస్ గురించి మాట్లాడొచ్చు కదా! అంటే పెగాసిస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మోస్ట్‌లీ. ఎందుకంటే ఇక ఎందుకు లేదో మీరందరూ అర్థం చేసుకోవాలి అక్కడ. నేనేం చెప్పడానికి లేదు అక్కడ. రైట్. ట్రేడ్‌లో స్ట్రెంథెనింగ్ ఇన్వెస్ట్‌మెంట్ వీటిపైన ఏదో ఉంది. ఆయన ప్రధానమంత్రి గారు మీకు ఆల్రెడీ చెప్పినా కదా! అక్కడ నెసెట్‌లో ఆయన దీనిది ఒక అది చేసేసిర్రు. స్పీచ్ ఇచ్చిర్రు. ఇది ఇండియా మూడో ఎకానమీ. సరే మూడో ఎకానమీ అయితే ఇది అది పెద్ద విషయం కాదు. 40 కోట్ల మంది ఉన్నప్పుడు ఆ మాత్రం అయితదది. నో వన్ కెన్ జస్టిఫై మర్డర్ సివిలియన్స్‌ని చంపొద్దని చెప్పిండ్రు. సరే. ఇప్పుడు ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేయడం వల్ల మనం ఇరాన్ తోటి అసలు సత్సంబంధాలు కోల్పోతున్నట్టు. అవునా? దానివల్ల భారతదేశానికి జరిగే లాభం ఒక్క రూపాయి కూడా ఉండదు. రెండోది ఇప్పటికే మనము పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, అటు నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్ ఇట్లా మన చుట్టూతా అన్ని దేశాలతోటి మనకు సంబంధాలు సరిగ్గా లేవు. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళా ఇట్లాంటి స్టెప్స్ తీసుకొని ఎవరిని అక్కడ మీరు సంతోషపరుస్తున్నట్టు? ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పుకొచ్చారు. ఏందంటే భారతదేశంలో చర్చ దేనిపైన నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి? ఎప్స్టీన్ ఫైల్స్ పైన నడుస్తా ఉంది. చూడండి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారో మీరు ఇక్కడ చూడొచ్చు. రాహుల్ డిగెట్ పీఎం మోడీ రైట్. ఆయన ట్రేడ్ డీల్ గురించి మాట్లాడకుండా ఈ ఎప్స్టీన్ టాపిక్స్ మాట్లాడకుండా ఎక్కడెక్కడికి పోతుండ్రు. ఇవి 2 ఇంపార్టెంట్ టాపిక్స్ కదా మాట్లాడాల్సినవి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. సో ప్రజలారా మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా కూడా డిప్లొమసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు వాళ్ళ దేశాన్ని తాకట్టు పెట్టాలనుకోని అనుకోరు. కానీ మన పర్సనల్ అజెండాస్ కంటే కూడా దేశం అజెండా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేశం అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు. మన దగ్గరనైతే 140 కోట్ల మంది ఉంటారు. ఇంత జనాభాని మనం స్ట్రెస్‌లో పెట్టొద్దు. ఎప్పటికైనా మనము చేయాల్సిన పనులు దేశం ప్రకారమే చేయాలి గానీ, దేశానికి మంచి జరిగేటట్టే చేయాలి గానీ, ఇంకా వేరే విధంగా జరగొద్దు, చెయ్యొద్దు. సో, మనం ఇరాన్‌ని అట్లా ఇబ్బందులలో పెట్టి, ఇరాన్‌కు మనం టఫ్ టైమ్ ఇచ్చుకుంటూ పోతే, అట్లాగే పాలస్తీన్స్‌కి టఫ్ టైమ్ ఇచ్చుకుంటూ పోతే, మనం దానివల్ల ఏం సాధించినట్టు చెప్పండి? దానివల్ల మనం ఇప్పుడు ఇజ్రాయెల్ పోయినామంటే ఇక్కడ మనము ఏం చేసినట్టు? ఇరాన్‌కు సపోర్ట్ ఇస్తలేమన్నట్టే మన దగ్గర. అవునా? అట్లాగే ఇజ్రాయెల్‌కి పోయినామంటే అటు పాలస్తీనా, గాజాకి ఇస్తలేమన్నట్టే. ఇంక మనం ఆల్రెడీ ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేస్తున్నామంటే ఏమైనట్టు? అంతే అయినట్టు. మరి దీనివల్ల మనం అమెరికాను తృప్తిపరిచి ఇంక ట్రేడ్ డీల్ ఏమన్నా చేస్తున్నట్టు అది లేదు. 18% మనం కడతాం, 0% వాళ్ళు కడతారు. ఇట్లున్న సిట్యుయేషన్. సో, ఇదంతా ఆలోచించుకొని మనము ఓట్లేసే ముందు గానీ, ఎవరికైనా సపోర్ట్ చేసే ముందు గానీ ప్రాపర్‌గా మనం చేయాలనేది నా ఉద్దేశ్యం.